Tonight I'd like to share about boldness before God. మరి ఈరోజు మీ అందరితో పాటు మీ అందరితో నేను ధైర్యం గురించి మాట్లాడుతున్నాను. దేవుని యొక్క ధైర్యం కలిగి ఉండటం గురించి కొన్ని నిమిషాలు పంచుకోవాలనుకుంటున్నాను. Why is it we don't have confidence before God? ఎందుకు దేవుని యొక్క సముఖంలో మనకు ధైర్యం ఉండదు? Why are Christians running here and there hoping this one will pray, that one will pray, but they can't pray for themselves? క్రైస్తవులు మరి ఈ ప్రార్థనకి వెళ్తారు, ఆ కూడికి వెళ్తారు, ఆ దైవజనుడి దగ్గరికి వెళ్తారు. వారు మోకరించి ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నారు? Why don't we have confidence? ఎందుకు మన ప్రార్థనలో మనకు ధైర్యం లేదు? You know what the Bible says? బైబిల్ ఏమంటుందో తెలుసా? If our heart doesn't condemn us, మన హృదయము మన పైన దోషారోపణ చెయ్యని ఎడల we will have confidence in prayer. మనకు మన ప్రార్థనలో ధైర్యం ఉంటుంది, నమ్మకం ఉంటుంది. వింటున్నారండి? Yes or no? అవునా కదా? If our heart condemns us, మన హృదయం ఎప్పుడు నేరారోపణ చేస్తే we won't have confidence to go to God. మనం దేవుని దగ్గరికి వెళ్ళే ధైర్యం ఉండదు, ముఖం ఉండదు అన్నమాట. You know, God has placed something in us, అయితే దేవుడు మనలో ఏదో పెట్టాడు. in our makeup. మన తయారు చేయడంలో It is like a warning system. ఒక మరి హెచ్చరిక చేసి ఒక పద్ధతి వ్యవస్థగా ఉంది. It is called the conscience. అది మనస్సాక్షి అని చెప్పబడింది. మనస్సాక్షి, అవును కదండి? And the conscience, ఆ మనస్సాక్షి, sometimes we call it our heart also sometimes. మన హృదయం అని కూడా అంటాం మనం. In John, that's what he says, if our heart condemns us. అదే మన హృదయము అని యోహాను మొదటి యోహానులో రాయబడింది. Our conscience మన మనస్సాక్షి is like an indicator of fuel on our bike. అయితే మన యొక్క వాహనంలో మరి ఇంధనం ఉందో లేదో చెప్పే అది హెచ్చరిక మాదిరి ఉంటుంది. మన కార్లు కానీ బండ్లు కానీ ఒక చిన్న లైట్ ఉండొచ్చు, దట్ ఇఫ్ పెట్రోల్ ఇస్ గెటింగ్ ఓవర్ ద లైట్ విల్ కమ్ ఆన్. అయితే మరి మన కారులో పెట్రోల్ అయిపోతే ఆ లైట్ వెలుగుతూ ఉంటుంది అన్నమాట. Then we understand, maybe I have 20 kilometers left or 30 kilometers left, I need to put fuel again. అరే నా కారులో మరి పెట్రోల్ అయిపోతుంది, మరి 20 కిలోమీటర్ లోపలే నేను పెట్రోల్ వేసుకోవాలి, లేకుంటే పెట్రోల్ అయిపోతుంది అని మనకు ఒక భయం ఉంటుంది. Let's say I'm started on a journey to Warangal. అయితే నేను వరంగల్కు నేను ప్రయాణమయ్యాను అనుకున్నాం. And the light comes on. అయితే అక్కడ రెడ్ లైట్ వచ్చేసింది. What will I do? అప్పుడు నేనేం చేస్తాను? First thing I'll be saying, where can I get petrol? మొట్టమొదటిది అన్నిటికంటే ఏం చూస్తానంటే పెట్రోల్ బంక్ ఎక్కడ ఉందో అని దాని విషయమే చూస్తూ ఉంటాను. ఐ వాంట్ సే అది పోనీ దాని సంగతి, ఆ చిన్న లైట్, ఆ లైట్ ఉంటే లేకపోతే నేను డ్రైవింగ్ చేసుకుంటూ పోతాను అన్నను. ఎందుకు? నాకు తెలుసు అది చిన్న లైట్ అయినా నా బండి యొక్క కండిషన్ అది చెప్తున్నది. అది అవునంటారా కాదంటారా? ఎస్ అనో? In the same way, అదే విధంగా మన జీవితం యొక్క కండిషన్ ని, the condition of our life, మన జీవితం యొక్క పరిస్థితిని God has put a warning system. దేవుడు ఒక హెచ్చరిక వ్యవస్థను పెట్టినాడు మనలో. And that is our conscience. అది మన యొక్క మనసాక్షిగా ఉంది. And if our conscience condemns us, మన హృదయం మనల్ని ఎప్పుడు నేరారోపణ నిందిస్తూ ఉంటే we cannot have confidence in prayer. మన ప్రార్థనలో మనకు నమ్మకం ఉండదు. Because it is telling us something is wrong with me. మన హృదయం చెప్తా ఉంది, రే నాలో ఏదో తప్పు ఉంది అని. అర్థమవుతుందండి? yes or no? You know, if you want your spiritual life to be victorious, నీ యొక్క ఆత్మీయ జీవితం విజయవంతంగా ఉండాలి అంటే you must, like Paul, you must make a decision. అయితే పౌలు మాదిరి ఒక తీర్మానం తీసుకోవాలి. Please read. చదువుదాం. See what he decided. పౌలు ఏం తీర్మానం Acts చేశాడు? 24:16. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడు నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. ఏంటండి ఈయన జాగ్రత్త? నన్ను డెవిల్ ఎక్కడి నుండి అటాక్ అవుతున్నాడో, నా ప్రాబ్లమ్స్ ఎక్కడి నుండి వస్తాయో, నాకు ఎటువంటి ఛాలెంజెస్ వస్తాయో నాకు తెలియదు, కానీ నేను ఒకటి జాగ్రత్త చేసుకుంటా. ఏంటో తెలుసండి? నా మనస్సాక్షి ఎప్పుడు కూడా నిర్దోషంగా ఉండాలా, నా మనస్సాక్షి నెమ్మదిగా ఉండాలా. Did you hear that? విన్నారా దాన్ని? Church, are you listening? సంగమా వింటున్నారా? He's saying this is one thing I'm always being careful about. ఈ ఒక్క విషయం ఎల్లప్పుడూ నేను జాగ్రత్త వహిస్తా ఉంటాను. Child of God, please listen. దేవుని బిడ్డ జాగ్రత్త విను. In your spiritual life, especially in your prayer, నీ యొక్క మరి ఆత్మీయ జీవితంలో ప్రత్యేకంగా నీ యొక్క ప్రార్థన జీవితంలో if you want to have confidence before God, దేవుని ఎదుట నీకు ధైర్యం ఉండాలి అంటే you must be careful about your conscience. నీ యొక్క మనసు
మనస్సాక్షి విషయంలో జాగ్రత్త పడాలి. Bible talks about a defiled conscience. అయితే అపవిత్రమైన మనసాక్షి, That is what a person who is not saved has. అయితే ఎవరైతే మరి రక్షింపబడిన వ్యక్తి, He is dead ఆయన చనిపోయిన వ్యక్తి, spiritually. ఆత్మీయంగా చనిపోయిన వ్యక్తి, He knows some things about what is good and bad. ఏ మంచి చెడు విషయం మాత్రం తెలుసు, కొంచెం తెలుసు, but basically కానీ మూలముగా his conscience is dead. ఆయన మనసాక్షి చచ్చిపోయి ఉంది. And when he hears the gospel, ఎప్పుడైతే సువార్త విన్నప్పుడు that conscience is awakened. ఆ మనసాక్షి మేల్కొంటుంది. And if he listens to that, అది ఆ మేల్కొన్న మనసాక్షి మాట వింటే he will turn to God. ఆయన దేవుని వైపు తిరుగుతాడు. Yes or no? అవునా కాదా? There's also a weak conscience. ఒక బలహీనమైన మనసాక్షి ఉంది. This is the conscience of a believer. ఒక విశ్వాసి యొక్క మనసాక్షి ఇది. He has accepted Christ, అయితే అది యేసు ప్రభువును అంగీకరించిన మనసాక్షి, but కానీ his understanding is not complete. ఆయన యొక్క అవగాహన సంపూర్ణం కాలేదు ఇంకా. He knows Jesus is God. అయితే ఆయనకు తెలుసు యేసు ప్రభు He దేవుడు knows అని. there is heaven and hell. పరలోకం ఉంది, భూలోకం ఉంది తెలుసు. But many matters, చాలా విషయాలు he is not clear. ఆయన ఇంకా ఆయనకు తేటగా లేవు. And as a result, దాని ప్రతిఫలంగా his conscience is weak. ఆయన మనసాక్షి బలహీనంగా ఉంది. There is also a seared conscience. వాత వేయబడిన మనసాక్షి ఉంది. A seared conscience is a hypocrite. అయితే అది వాతమైన మనసాక్షి అంటే వేషధారి. He knows about God. దేవుడు అంటే తెలుసు, He knows about God's ways. దేవుని యొక్క మార్గాలన్నీ కూడా తెలుసు. But he has chosen to live in sin, అయితే అతను పాపంలో జీవించాలని ఆయన ఎన్నిక చేసుకున్నాడు. to have his own way, తన సొంత మార్గాలు ఏర్పరచుకున్నాడు. and he lives in pretension. అయితే అతను మరి నటన జీవితంలో వేషధారణంగా And ఉంటున్నాడు. what happens? ఏం జరుగుతుంది? His conscience becomes dead. ఆయన యొక్క మనసాక్షి దీని వలన చచ్చిపోతుంది. It's one of the most dangerous ఇది areas. చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నట్టు అన్నమాట. And the Bible talks about the good conscience. అయితే ఇంకొక మనసాక్షి అంటే మంచి మనసాక్షి. You know who this person is? ఈ మంచి మనసాక్షి గల వ్యక్తి ఎవరు? He has not only accepted the Lord, ఆయన ప్రభువును అంగీకరించిన వాడు మాత్రమే కాకుండా he has a heart or conscience that is soft. ఆయనకు హృదయము మృదువైన మనసాక్షి, లోబడే మనసాక్షి ఉందన్నమాట, మెత్తని. And as a result, దాని ప్రతిఫలంగా whenever he is doing wrong, ఎప్పుడైతే అతను తప్పు చేస్తా ఉంటాడో the conscience gives the ఆ warning. మనసాక్షి వాడిని హెచ్చరిస్తా ఉంటుంది. అర్థమవుతుందండి? దాని పని ఏంటంటే it gives a warning. అది హెచ్చరిస్తా ఉంటుంది. And it tells him something is wrong. రే ఏదో తప్పయిందిరా అని ఆ మనసాక్షి తప్పు చేసినప్పుడల్లా చెప్తా ఉంటుంది There అన్నమాట. is no peace, there is disturbance. మనసులో సమాధానం ఉండదు, కలవరం ఉంటూ ఉంటుంది. You know what that is? అది ఏంటో తెలుసా మీకు? It is a warning that is being given to us from the conscience. అయితే మన మనసాక్షి ద్వారా మనం చేసిన పొరపాట్లు మనకు జ్ఞాపకం చేసి హెచ్చరించే మనసాక్షి అన్నమాట. Actually, one of the most important ways the Holy Spirit speaks to us అయితే పరిశుద్ధాత్మ మనతో మాట్లాడే ఒకానొక ముఖ్యమైన పద్ధతి ఏంటో తెలుసా మీకు? His Spirit, God's Spirit, దేవుని యొక్క ఆత్మ speaks to our spirit. మన ఆత్మతో మాట్లాడుతుంది అనమాట. ఇంటున్నారండి? Yes or no? అవునా కాదా? I mean, he convicts us in our heart. మన హృదయంలో దాన్ని ఒప్పింపజేస్తుంది, నువ్వు తప్పు చేసావు అని. When the Holy Spirit talks to us, అయితే పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్నప్పుడు usually it's not a big sound. అది పెద్ద గొప్ప బిగ్గర సౌండ్ వినబడదు. Usually it's not a vision. అది ఒక దర్శనంగా ఉండే కూడా ఉండదు. Sometimes in a crisis moment, God may use that. కొన్నిసార్లు ఏదైనా క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుడు ఆ విధంగా దర్శనాల ద్వారా పెద్ద స్వరం ద్వారా మాట్లాడవచ్చు. కానీ But normally, సాధారణ మామూలు how the విషయంలో Spirit speaks to us is, పరిశుద్ధాత్మ మనతో ఎట్లా మాట్లాడుతుందంటే He speaks to us through the conscience. మన యొక్క మనస్సాక్షి ద్వారా మాట్లాడుతుంది. ఇంటున్నారండి? Especially when you're going in a wrong way, ప్రత్యేకంగా నీవు తప్పుదారిలో నడుచుకుంటూ ఉన్నప్పుడు అన్నమాట. you can be sure నీవు ఖచ్చితంగా చెప్పొచ్చు, God's Spirit will touch your spirit దేవుడి యొక్క ఆత్మ నీ యొక్క ఆత్మను తాకుతుందన్నమాట. and you will be disturbed. నీవు అప్పుడు నీ సమాధానం Your అంతా peace చెదిరిపోతుంది. will be నీ disturbed. యొక్క సమాధానం చెదిరిపోతుంది. And if you will really stop, నువ్వు నిజంగా అప్పుడు నువ్వు ఆగితే, if you will listen to that, నువ్వు ఆ యొక్క మనసాక్షి if you will ask God, God, what is wrong? దేవా నాలో తప్పేంటి నువ్వు అడుగు. Why am I disturbed? దేవా నా సమాధానం ఎందుకు కోల్పోయాను? You begin to understand where you have gone wrong. అప్పుడు నువ్వు చేసిన తప్పును నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. అర్థమవుతుందండి? Yes or no? Child of God, please understand దేవుని this. యొక్క బిడ్డ నువ్వు అర్థం చేసుకో. That God speaks to us in this way. దేవుడు ఈ విధంగా మనతో మాట్లాడతాడు. And if a person is willing to take that warning, ఒకవేళ
ఒక వ్యక్తి ఈ గద్దింపును, మనసాక్షి యొక్క గద్దింపును అతను అంగీకరించినట్టయితే he will once again come back to God. తప్పకుండా వాడు మరి ఒకసారి దేవుని వైపుకి వచ్చేస్తాడు. Conscience works so powerfully. మనసాక్షి అంత బలంగా పనిచేస్తుంది It అన్నమాట. seems there was a man ఒక వ్యక్తి ఉన్నాడు, who had robbed about $1,000 of a package of $1,000. అయితే ఆయన ఒక వ్యక్తి ఉన్నాడు, వేల కొలది డాలర్లు మరి ఆ డబ్బును అతను దొంగతనం చేశాడు. But కానీ he went to the police station and he surrendered it. ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి ఆ దొంగతనం చేసిన డబ్బు అంతా కూడా పోలీస్ స్టేషన్లో ఇచ్చేశాడు. He said, I am the thief. నేను దొంగను. You know why? ఎందుకు అట్లా జరిగింది తెలుసా? Another girl was caught and blamed that she was the thief. అయితే ఈయన చేసిన దొంగతనము ఇంకొక అమ్మాయిని పట్టుకొని ఆ నేరం ఆమె పైన పడింది కాబట్టి And he could not be happy. ఆయన He భరించలేకపోయినాడు. was not happy with that money. ఆ డబ్బు ఉంది కానీ He was so disturbed. ఎంత సమాధానం చెదిరిపోయిందంటే He turned around and he went and gave it back. ఆయన తిరిగి వెళ్ళేసి ఆ డబ్బును అక్కడ అప్పగించేసినాడు. You know what he did? ఏం చేశాడో తెలుసా? He listened to the voice of the conscience. మనస్సాక్షి యొక్క స్వరము విన్నాడనమాట. Child of God, దేవుని బిడ్డ, you be sure each one of us, మీరు ఖచ్చితంగా ఉండండి, మనలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి God speaks to us like this. దేవుడు ఈ విధంగా మనస్సాక్షి ద్వారా మాట్లాడతాడు. It may not be, Elijah was told God is going to talk to you. అయితే మరి ఏలియా అన్నాడు దేవుడు మీతో మాట్లాడతాడు అని. Elijah was told God is going to speak to you. అయితే ఏలియాకు చెప్పబడింది ఏలియా నీతో దేవుడు మాట్లాడతాడు అని. There was a powerful earthquake. అక్కడ గొప్ప భూకంపం వచ్చేసింది. God was not there. ఆ భూకంపంలో దేవుడు There was లేడు. a mighty wind. అక్కడ భయంకరమైన గాలి వీచింది. God was not in the ఆ wind. గాలిలో కూడా దేవుడు లేడు. But after that, దాని తర్వాత in a still small ఒక voice, మెల్లనైన స్వరము, in a small voice, చాలా మెల్లనైన స్వరము, God was speaking to him. దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నాడు. What are you doing here? ఏలియా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? You know, that's how the conscience speaks. ఆ విధంగా మనసాక్షి మాట్లాడుతుంది. That's why sometimes అందుకే కొన్నిసార్లు when we are busy, no time to pray, and just running around, sometimes we can't hear what God is saying, He's talking to us. కొన్నిసార్లు విరామం లేకుండా, మనం ప్రార్థనకు సమయం లేకుండా మన పనులలో చాలా బిజీగా తిరుగుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడు. అసలు ఆలోచించకుండా పరిగెత్తేటట్టు కొన్నిసార్లు సాతాను చేస్తాడు. ఆగకుండా just busy doing this, doing that, and activity after activity, where actually we are not able to hear that still small voice. నీ పనిలో పని ఉండి నీవు నిజంగా దేవుడు నీతో నెమ్మదిగా మాట్లాడే ఆ స్వరము నువ్వు వినలేకపోతా But ఉన్నావు. when you slow down నువ్వు ఒకల ఆగి and you settle down, నువ్వు అక్కడ కూర్చొని, you know, so many times ఎన్నోసార్లు your heart tells you what condition you are in. నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావో, నీ హృదయం నీతో మాట్లాడుతుంది తప్పకుండా. And the Bible is telling, బైబిల్ మనకు చెప్తుంది, if our heart does not condemn us, మన హృదయము మన పైన దోషారోపణ చెయ్యని ఎడల we can boldly pray. మనం ధైర్యంగా ప్రార్థన చేయగలం. Hallelujah. Hallelujah. But if our heart condemns us, మన హృదయం మన పైన నేరం చూపిస్తా ఉంటే we cannot pray. మనం ప్రార్థన చేయలేం. So tonight I would encourage every one of us, ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రతి వారిని నేను ప్రోత్సహిస్తున్నాను. we should have such a attitude అటువంటి మనస్తత్వం మనం కలిగి ఉండాలి. that my conscience should be clear, నా మనస్సాక్షి తేటగా ఉండాలి, without any guilt. ఏ యొక్క దోషము లేకుండా ఉండాలి. A conscience that tells me God is going to hear my prayer, He's going to answer నా me. మనసాక్షి నాతో ఏం చెప్పాలంటే నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా వింటాడు అన్న ధైర్యం నా మనసాక్షి నాకు ఇవ్వాలి. And Bible actually tells us, బైబిల్ నిజంగా ఏం not చెప్తుంది only in prayer, ప్రార్థనలో మాత్రమే కాకుండా whether it's obeying the government, నువ్వు ప్రభుత్వానికి దాని యొక్క ఆజ్ఞలు పాటిస్తూ ఉండడం, whether it is bearing suffering, నువ్వు యొక్క మరి హింసను బాధను ఓర్చుకుంటా ఉండే, whether it is working for an unfair master, నిజంగా చాలా కఠినుడైన యజమాని, అన్యాయస్తుడైన యజమాని దగ్గర నువ్వు పనిచేస్తున్నప్పుడు కూడా చివరికి ఇది కరెక్టా రాంగా నాకు అర్థమైతే లేదు, ఏది కరెక్టా రాంగ్ అర్థమవుతుంది, దాంట్లో కూడా నువ్వు చూడాల్సింది ఏంటో తెలుసండి, నీ మనస్సాక్షి గురించి చూడాలా. ఆమేన్. అర్థమవుతుందండి? ఎస్ అనో? కొంతమందికి మాంసం తినడం తప్పు అనిపిస్తుంది. మాంసం తినడం తప్పు కాదు, ఎందుకంటే దేవుడు అది పర్మిట్ చేశాడు. కానీ కొంతమందికి హృదయం దోషారోపణ చేస్తుంది. యు నో వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ us? మన నుండి దేవుడు ఏం కోరుకుంటాడో తెలుసా? వాట్ హి ఎక్స్పెక్ట్స్ ఇస్ ఏం కోరుకుంటాడు అంటే that you be true to your conscience. నీవు నీ మనస్సాక్షికి నిజముగా ఉండు, యథార్థంగా ఉండు. Though it is telling you it is wrong, అది నీ
మనసాక్షి చెప్తుంది తప్పు అని చెప్తున్నప్పటికి కూడా and that is not a clear understanding. అది మరి నీకు నిజంగా దానిపైన అవగాహన లేకుండా ఆ విధంగా మనసాక్షి తప్పు అని చెప్తున్నప్పుడు Still, విన్నప్పటికీ కూడా God expects you, దేవుడు నీలో నుండి ఏం కోరుతున్నాడు what అంటే, you understand, be fair in that. నీకు ఎంత అర్థమైందో ఏది సరి అయిందని నీకు అర్థమైంది దాని ప్రకారంగా నువ్వు నిజాయితీగా ఉండు. That is what God looks at. అదే దాన్నే చూస్తున్నాడు. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఈయనకు చాలా జ్ఞానం ఉన్నది, చాలా నాలెడ్జ్ ఉన్నది, చాలా దేవుని గురించిన అవగాహన ఉన్నది. ఇక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు, ఈయనకి ఎక్కువ జ్ఞానం లేదు, కొత్తగా నమ్ముకున్న విశ్వాసి, చాలా డాక్టరీన్స్ తెలియదు, చాలా నాలెడ్జ్ లేదు బైబిల్లా. కానీ దేవుడు ఏం చూస్తాడంటే ఈయన క్రియల్లో, ఈయన భక్తిలో చాలా లోపం ఉండొచ్చు. బహుశా ఈయన ఆరాధన విధానం బాగలేదేమో, బహుశా ఈయన ప్రార్థన విధానం బాగలేదేమో, ఈయనకైతే మస్తు జ్ఞానం ఉన్నది. కానీ దేవుడు చూసినప్పుడు ఏం చూస్తాడు తెలుసా? ఈయనకున్న జ్ఞానముకు తగినట్లు ఈయన నడుచుకుంటున్నాడా, ఆయనకున్న జ్ఞానం తగినట్లు ఆయన నడుచుకుంటున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అండ్ కొన్నిసార్లు చాలా అవగాహన ఉన్న వ్యక్తి కంటే కొంచెమే జ్ఞానం ఉండి దాంట్లో నమ్మకంగా ఉన్న వ్యక్తిని దేవుడు ఇంకా ఘనంగా వాడుకోగలడు. ఆమేన్. వై సమ్టైమ్ వీ వండర్, అరే వాని భక్తి చక్కలేదు, వాని డాక్టరీన్ చక్కలేదు, వాని నాలెడ్జ్ చక్కలేదు, కానీ వాని ద్వారా దేవుడి ఎందుకంటే వానికున్న అవగాహనలా దేవునికి నమ్మకం ఉన్నాడు. అర్థమవుతుంది? యువర్ అండర్స్టాండింగ్? You know, that is what God looks at. దేవుడు ఆ విషయాన్ని చూస్తా ఉన్నాడు. The light, the knowledge that is given to you. దేవుడు నీకు ఇచ్చిన ఆ యొక్క వాక్యపు వెలుగు, జ్ఞానము, దేవుని యొక్క వాక్యం అర్థం The Holy Spirit will guide you into deeper truths. అయితే పరిశుద్ధాత్మ నిన్ను ఇంకా లోతైన సత్యంలోనికి నడిపించవచ్చు. But at whatever level you are, కానీ నువ్వు ఎక్కడున్నప్పటికీ కూడా be true to your conscience. నీ యొక్క మనసాక్షికి నువ్వు నిజాయితీగా Maybe you should ఉండు. read it. Look at Romans రోమ పత్రిక చూద్దాం, 14 chapter. 14వ అధ్యాయం, Romans 14 chapter. Look at the 22nd verse. 22వ వచనం చూసుకుందాం. దేవుని ఎదుట నీ మట్టుకును నీవే ఎంచుకొనుము, తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు తీర్చుకొనని వాడు ధన్యుడు, అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసం లేకుండా తినును గనుక దోషి అనే తీర్పు నొందును, విశ్వాస మూలము కానిదేదో పాపం. చూసారా, పాపాల్లో ఒక పాపం ఏంటండి? విశ్వాస మూలం. నాయన నీ మనస్సాక్షి నీకు చెప్తుంది ఒకటి, నువ్వు చేస్తుంది ఒకటైతే అది పాపము. అర్థమవుతుందండి? ఎస్ అనో? Church, are you understanding? సంగమా అర్థమవుతుందా? Why I am telling this, please understand. ఎందుకు ఇది చెప్తున్నా అంటే, So God has placed a conscience in us, దేవుడు మనలో ఒక మనస్సాక్షిని ఉంచాడు. and through the knowledge that we have, మనకున్న జ్ఞానముతో whenever we are going wrong, ఎక్కడెక్కడైతే పొరపాటు చేస్తున్నప్పుడు immediately it will give the warning. ఆ మనస్సాక్షి మనల్ని హెచ్చరిస్తుంది. Yes or no? Nobody may tell you, ఎవరు కూడా చెప్పలేదేమో నీకు. nobody may be there, ఎవరు కూడా అక్కడ లేరమే but వ్యక్తి. your conscience నీ యొక్క మనస్సాక్షి will tell you నీకు గద్దిస్తుంది అన్నమాట. what you are doing is wrong. నువ్వు చేసే తప్పు అని. You know, on judgment day, ఒక తీర్పు నాడు ఏమవుతుందో తెలుసా? when we stand before God, మనం దేవుని యొక్క మొదట మనం నిలబడినప్పుడు, you know who is one of the most important witnesses? అదే మరి ఎవరు ముఖ్యమైన అక్కడ సాక్షిగా ఉంటాడు? సాక్షి ఎవరు తెలుసండి? మన మనస్సాక్షి. అది దోషారోపణైనా చేస్తుంది, లేకపోతే సమర్థించనైనా సమర్థిస్తుంది. అదే చెప్తుంది, ఆ రోజు నేను చెప్తానే ఉండే నీకు, అయినా నువ్వు చేసినావు, ఎవరు చూడలే కానీ నేను చెప్పినా నీకు, ఆ తప్పని నీకు లోపల నొక్కి చెప్పిన గానైనా నువ్వు చేసినావు. ఎస్ అనో? అవునా కాదా? చర్చ్, ఆర్ యు అండర్స్టాండింగ్? సంగమా అర్థమవుతుందా? Therefore, అందుకు a child of God should be careful in this. దేవుని యొక్క బిడ్డ ఈ యొక్క మనస్సాక్షి విషయం చాలా Paul జాగ్రత్తగా said, ఉండాలి. పౌలు గారు అంటున్నారు, our confidence. మన యొక్క ధైర్యం. చదవండి ఒకసారి 2 కొరింథీ 1వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుతారా? మా అతిశయం ఏదనగా, మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానము అనుసరింపక, లౌకిక జ్ఞానం అనుసరింపక, దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కపట్యముతోను దేవుని కృపనే అనుసరించి లోకంలో నడుచుకుంటుమి. దేవుని కృపనే అనుసరించి నడుచుకుంటుమి, విశేషముగా మీ ఎడల నడుచుకుంటుమి. మా మనసాక్షి సాక్ష్యం ఇచ్చుటయే. చూసారా మా ధైర్యం ఏంటండి? పాల్ ఇస్ సేయింగ్, మా కాన్ఫిడెన్స్ ఏంటంటే మీరు ఇచ్చిన సర్టిఫికెట్ కాదు, ఇంకెవరో ఇచ్చిన సర్టిఫికెట్ కాదు, మా మనస్సాక్షి ఇస్తున్న సర్టిఫికెట్. హల్లెలూయా. How what is our confidence that we are going in the right way? అయితే మేము సరైన మార్గంలో పోతున్నందుకు గుర్తు ఏంటి? He says our conscience, మనసాక్షి he is testifying. మనకు సాక్ష్యం పలుకుతుంది, నువ్వు సరి చేస్తుంది, తప్పు చేస్తున్నామని. And therefore
దానికి అందుకోసం The Bible says, బైబిల్ అంటుంది, if you neglect the conscience, నువ్వు నీ మనసాక్షి నిర్లక్ష్యం చేస్తే, if you just think, it's a small thing, let me ignore it. Some people will reason with the conscience, or they will somehow silence the conscience. అయితే మనుషులు ఏం చేస్తారంటే మనసాక్షిని నొక్కి పెట్టేస్తారు, దాన్ని నోరు మూసేస్తారు, దాన్ని ఏదో సర్ది చెప్పి. It's such a small thing, deep down is something small is telling you, you should not keep that anger on that person, but deep down is something is telling you, but you just silence that and then you go ahead and do your own thing. మనసాక్షి చెప్తా ఉంటది, అరే ఫలానా వానిపై నువ్వు కోపం పెట్టుకున్నావు, కోపం పెట్టడం తప్పు అని చెప్తున్నా, కానీ దాన్ని ఎట్లా నోరు నొక్కేస్తామన్నమాట మనసాక్షి యొక్క. ఏమైందో తెలుసండి, 1 Timothy 1:18 says, some people have made a shipwreck of their faith by neglecting a good conscience. అయితే మొదటి తిమోతిలో ఏం చెప్పారంటే, మంచి మనసాక్షిని నిర్లక్ష్యం చేసినందుకు ఓడ బ్రద్దలైన జీవితంలో జీవిస్తున్నారని రాయబడింది. విన్నారండి? ఎస్ అను ఎట్లా ఓడబద్దలైన స్థితికి, ఆ స్టేజ్కి ఎట్లా దిగజారిండంటే మనస్సాక్షిని, మంచి మనస్సాక్షిని తోసివేశారు. నేను దాని గురించి జాగ్రత్త పడలే, అదేమన్నా పర్లేదు, అది ఇగ్నోర్ చేసుకుంటా అలవాటు అయిపోయి వాళ్ళు నడుచుకుని పోయి. క్యాన్సర్కి కొన్ని సిమ్టమ్స్ ఉండొచ్చు. మాకు తెలిసిన ఆయన ఒక ఆయనకి నొప్పి వస్తూ ఉంటే డాక్టర్ దగ్గర తీసుకుపోతే మందులు వేసాడు, పెయిన్ కిల్లర్స్ ఇచ్చాడు, పోలే. ఇంకో డాక్టర్ పోతే ఆయన ఇంకా పెయిన్ కిల్లర్స్ ఇచ్చాడు, నొప్పి ఇంకెక్కువ అవుతున్నది. ఒకరోజు తట్టుకోలేని నొప్పిలా హాస్పిటల్ తీసుకుపోతే ఏం చెప్పిండంటే 4th stage ఆఫ్ క్యాన్సర్. సచ్వేర్ నేను ఎట్లా అయింది? ఇది వార్నింగ్స్ ఉండినాయి, నేను కొన్ని సైన్స్ ఉండినాయి. దెర్ వర్ సమ్ థింగ్స్ దట్ వర్ పాయింటింగ్ అవుట్ యువర్ బాడీ హ్యాస్ సిక్నెస్. అయితే కొన్ని సూచనల ద్వారా మనకు నీ బాడీలో రోగం ఉందని తెలుస్తా ఉంది, బట్ కానీ దే జస్ట్ సైలెన్స్డ్ ఇట్ విత్ పెయిన్ కిల్లర్స్. అయితే ఏదో మందులు వేసుకొని ఆ నొప్పిని అణిచివేస్తున్నాం. ఇన్ ద సేమ్ వే, అదే విధంగా చైల్డ్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డ, we have a conscience, మనకు మనస్సాక్షి ఉంది, who wants us, మనకు గద్దిస్తా ఉంటుంది. అది ఎప్పుడు I pray and encourage you tonight, if you don't understand much also, అయితే నీకు ఎక్కువ అర్థం కాకుండా కానీ నేను ప్రార్థన చేస్తున్నాను, understand this. ఇది మాత్రం అర్థం చేసుకో. Let the peace of God rule your heart. నీ యొక్క దేవుని యొక్క సమాధానము నీ హృదయంలోని తలంపులను ఏలుచూ ఉండు. ఏలండి అనే మాట గ్రీక్లో ఆర్బిట్రేట్ అంటే యాక్ట్ యాజ్ ఎంపైర్ అంటే నువ్వు సరిగ్గున్నావో లేదో ఏది చూపించాలి తెలుసా? దేవుని సమాధానం నీకు చూపించాలా? నీ హృదయంలో సమాధానం నెమ్మది లేని స్థితి ఉన్నది, ఆగు, ఏదో తప్పు మార్గంలో పోతున్నావు. నీ హృదయంలో నెమ్మది ఉండాల్సింది లేని స్థితిలో ఉంటే నాయన ఆగిపో, ప్రేయర్ చేసుకో. దేవా ఏంటిది? వై యామ్ ఐ సో డిస్టర్బ్డ్? వాట్ ఈస్ దిస్ లార్డ్? యు ఆస్క్ ద లార్డ్ అండ్ గాడ్ విల్ గైడ్ యూ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. yes or no? అవునా కాదా? People who neglect their good conscience, ఎవరైతే తమ మంచి మనస్సాక్షిని నిర్లక్ష్యపరుస్తారో, they may make a shipwreck. వాళ్ళ జీవితం ఓడ Also బ్రతుకులైన. remember this, ఇది కూడా జ్ఞాపకం చేసుకోండి. when you're doing wrong, నువ్వు పొరపాటు చేస్తున్నప్పుడు first time the voice may be very strong. మొదటిసారి చాలా గద్దింపు బలంగా ఉంటుంది. Ankunam, you have repented of your sin, you have left sin, you have left immorality, you are living in holiness. One day you get a chance on the internet to watch something filthy. అయితే మరి నువ్వు పాపం నుంచి మరి విడుదలపై పవిత్ర జీవితం వైపు వచ్చిండొచ్చు. అయితే అట్లా నువ్వు మంచి పవిత్రమైన జీవితం జీవిస్తున్నప్పుడు ఒకానొక రోజు నీకు ఇంటర్నెట్లో ఒక మరి దృశ్యాలు మురికి దృశ్యాలు చూడడానికి అవకాశం దొరికింది. If you will try to look at that, నీవు మరి ఆ యొక్క దృశ్యాలను చూడాలని కోరుకుంటే, as a believer, విశ్వాసిగా you will tremble. నువ్వు వణుకుతావు. You understand? అర్థమైందా నీకు? Why? ఎందుకు? The conviction is so strong. అయితే నీ యొక్క మనసాక్షి బలంగా ఉంది. You are being warned, don't go there. నువ్వు హెచ్చరించబడుతున్నావు, అక్కడ పోవద్దు అని. Let us say, చెప్పుకుందాం, you ignore that and continue. ఆ మనసాక్షిని నువ్వు నొక్కేసి నువ్వు ఇంకా చూస్తూనే ఉన్నావు. Tomorrow again you come back. నువ్వు మళ్ళీ తిరిగి వస్తావు. Day after again you come back. మళ్ళీ దాని తర్వాత రోజు కూడా వస్తావు. Slowly you will come to a point you will not have any warnings. దాని తర్వాత నీ యొక్క మనసాక్షి పూర్తిగా ఇంకా మాట్లాడదు, నీతో హెచ్చరింపులు ఉండవు. ఇంకా నీకేం డిస్టర్బెన్స్ ఉండదు దాని గురించి. నువ్వు రాంగ్ రూట్లో పోతున్నావు కానీ ఇంకా డిస్టర్బెన్స్ లేదు, వార్నింగ్ లైట్స్ లేవు. ఒకరోజు యాక్సిడెంట్ అయినప్పుడు సడన్గా మేల్కొని అయ్యో అని అప్పుడు ఏడ్చే స్థితి ఏర్పడుతుంది. ఎందుకు? వార్నింగ్ ఉండింది, దాన్ని తోసివేశాము.
This is one area that you should be careful if you want to be victorious in prayer. నీ జీవితంలో, నీ ప్రార్థన జీవితంలో విజయవంతంగా ఉండాలంటే ఈ యొక్క రంగంలో, మనసాక్షి రంగంలో నువ్వు జాగ్రత్త పడాలి. How can we have? మరి ఏ విధంగా మనసాక్షిలో జయం Let me ఉండదు? point out three things. 3 విషయాలు చెప్పని. First of all, మొట్టమొదటిగా we have peace in our conscience మనం మనసాక్షిలో సమాధానం కలిగి ఉంటాం through the blood of Jesus. యేసు రక్తం ద్వారా అది కలిగి ఉంటుంది. You know, a sinner who is lost ఒక మరి నశించిన ఒక పాపి has no right, ఆయనకు హక్కు లేదు, he has no courage ఆయనకు ధైర్యం కూడా లేదు. to approach a holy God. పరిశుద్ధులైన దేవుని దగ్గరికి రావడానికి ఆయన ధైర్యం ఉండదు. He cannot expect to be heard. అయితే దేవుడు నా ప్రార్థన వింటాడు అన్న ధైర్యం కూడా ఆయనకు ఉండదు. Why? ఎందుకు? There is an enmity between him and God. అది అతనికి దేవునికి ఒక శత్రుత్వం అనేది It ఉన్నది. started in the Garden of Eden. అదేమో ఏదోను తోటలో మొదలైంది. When Adam sinned, ఆదాం పాపం that's చేసినప్పుడు when they started hiding. అప్పుడే వాళ్ళు దాక్కోవడం మొదలు పెట్టినారు. Brother, sister, సహోదరుడా, Jesus Christ came into this world యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, and died on the cross ఆయన శిలువ పైన మరణించాడు, and took our punishment మన యొక్క శిక్షను ఆయన వేసుకున్నాడు. to break that wall between God and us. దేవునికి మనుషులకి మధ్య ఉన్న ఆ గోడను దేవుడు విరగొట్టడానికి. You know, when our sins are forgiven, మన పాపాలు క్షమించబడ్డప్పుడు, when you make peace with God, అప్పుడు మనం దేవునితో సమాధానం కలిగి ఉంటాం. when we come to God and confess our sins and ask Him to forgive us, దేవుని దగ్గరికి వచ్చేసి మన పాపాలు ఒప్పేసుకొని, దేవా నా పాపాలు క్షమించని నువ్వు చెప్పినప్పుడు you get peace with God. అప్పుడు దేవునితో సమాధాన పడిపో. So when you pray, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు your confidence should not be in your good works. నీ యొక్క ధైర్యము నువ్వు చేసిన మంచి కార్యాలపైన, నీ యొక్క దాన ధర్మాలపైన ఉండకూడదు. Not your fasting, నీ ఉపవాసాలపైన ఉండకూడదు. not your church, నీ యొక్క సంఘం పైన ఉండకూడదు. not your doctrine, నీ యొక్క సిద్ధాంతం ఏం నమ్ముతారు దానిపైన కాదు. not your ministry. నీ యొక్క పరిచర్యలో ఉండదు. Your confidence like a child should be on Jesus Christ who took my punishment. అయితే నీ ధైర్యము, నీవు దేవుని బిడ్డవు, యేసుక్రీస్తు ప్రభు నీ పాపాలు తీసి మోసివేసినాడు అని దానిపైన ఉండాలన్నమాట. That by his death, ఆయన మరణ, యేసుక్రీస్తు యొక్క మరణం ద్వారా he tore that curtain into two. ఆ యొక్క తెరను రెండుగా చీల్చేసినాడు. He opened the way. ఆయన మార్గమును తెరిచాడు. So through Christ, నిజమైన క్రైస్తవుడు in Jesus Christ, యేసుక్రీస్తులో I am able to come boldly to God. ధైర్యంగా దేవుని దగ్గరికి రాగలను. Praise the Lord. Praise the You Lord. know, every believer has this. ప్రతి విశ్వాసికి ఈ యొక్క అవకాశం ఉంది. But so many times, చాలా సార్లు we keep our eyes on other things. మన కళ్ళన్ని ఎక్కడో పెట్టుకుంటా The ఉంటాం. devil makes us think about something else. సైతాను మనల్ని ఏదో ఆలోచించేటట్టు చేస్తా ఉంటాడు. You look at 1 John, మొదటి యోహాను చూసుకుందాం, 3rd chapter, 3వ అధ్యాయం. 22వ వచనం చూడండి. మరియు మనం ఆయన ఆజ్ఞలను కైకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొనుచు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక, మనము ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. విన్నారండి? మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనకి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక, మనం ఏది అడిగినా అది ఆయన వలన ఆయన మన ప్రేయర్ని జవాబిస్తాడు.